కరుణాకర్ రెడ్డి తాట తీస్తాం, రాష్ట్రంలోనే తిరగనివ్వం. తాట తీసి చెప్పులు కుట్టుకుంటారేమో. ఏం బా మీరు జైళ్ళకి వేసేస్తే భయపడిపోయేదానికి నేనేమైనా ఒక మామూలు రాజకీయుడిని అనుకుంటున్నారా? జీవితమంతా పోరాటాలతో వచ్చిన వాడిని నేను. అలజడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, తిరుగుబాటు నా వేదాంతం. భయపడే ప్రసక్తే లేదు. మీరు జైళ్ళల్లోకి వేస్తానంటేనో, నా తాట తీస్తానంటేనో, సత్యాన్ని వీడి అసత్యం వైపున నిలబడేటువంటి ప్రసక్తి లేనే లేదు అని ఛాలెంజ్ చేసి హెచ్చరిస్తున్నా నేను. జైలుల్లో పెట్టే, జైలుల్లో చిన్నప్పటికే ఉన్నా నేను, కొత్తగా ఉండేదేం కాదు. ఆ రోజు కూడా ఉద్యమాలు చేసే జైలుకు వెళ్ళినా 50 ఏళ్ల ముందు. ఈ రోజున దేవుడి కోసమని జైలుకు పోతా. మీరు చేసినటువంటి ఈ మోసపు ప్రచారాన్ని ఎండగడుతూ జైలుకు వెళ్తా. లేదా నా మీద చర్యలు తీసుకుని ఇలాంటి మనిషే పుట్టటమే అన్యాయం, భూమాతకే నష్టం అంట. మరి గోమాతకు మీరు చేసినటువంటి నష్టం గురించి మాట్లాడండి అంటే భూమాతకు నేను నష్టము అని మీరు మాట్లాడితే ఎట్లండి? నాకు అర్థం కాల. మేము రాజకీయానికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వాడుకుంటున్నాము అని ప్రచారం చేశారు. అయ్యా, తెలుగుదేశం గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నటువంటి మాట ఒకసారి దయచేసి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చర్చ్ కడుతున్నారు అని ప్రచారం చేసింది ఎవరయ్యా? మీరు కాదా? అప్పుడు రాజకీయం కాదా మీరు చేసింది? చర్చి కట్టినారా? చర్చి కట్టుంటే ఈ 10 నెలల్లో మీరేం చేస్తున్నారు? ఎందుకు మా మీద కేసులు బుక్ చేసి అరెస్టు చేయలేదు? దాన్ని ఆధారాలతో నిరూపించలేదు? ఇంతకంటే రాజకీయం మరొకటి ఉందా? ఇంతకంటే దుర్మార్గము, నీచము మరొకటి ఉందా? బ్రహ్మోత్సవాలప్పుడు లైటింగ్ అరేంజ్మెంట్స్ లో వేసినటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ కు సంబంధించి శిలువాకారంలో ఉన్నాయని దాడి చేసింది మీరు కాదా? ఇది రాజకీయం కాదా? లేకపోయినా అబద్ధ ప్రచారం కాదా? అది కొండకు వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సుల్లో జెరూసలం బొమ్మలున్నాయి అని ముద్రించినాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేసింది మీరు కాదా? అది రాజకీయం కాదా? అది నిజమా? నిరూపించగలిగినారా? మా 5 ఏళ్ల పాలనలో అడుగడుగునా కొండ మీద అన్యాయమే జరుగుతుంది, అక్రమమే జరుగుతుంది, అరాచకమే జరుగుతుంది అని మీరు ప్రచారం చేసిన దాన్ని ఒక్కదాన్నైనా కూడా మీరు నిరూపించగలిగినారా? అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపినాడు అన్నటువంటి ప్రచారం రాజకీయం కాదా? ఈ రాజకీయం చేస్తున్నారని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆక్షేపించలేదా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడవచ్చునా అని చెప్పలేదా? ఎక్కడ నిర్ధారణ అయింది ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందనని? మీరు మాట్లాడితేనేమో పవిత్రత తప్ప మరొక్కటి లేదు. ఇలాంటి ఆరోపణలు కూడా పవిత్రతతోనే మాట్లాడతారు. మేము నిజాలు చెబితే మాది రాజకీయమా? మేము రాజకీయ ప్రచారం కోసమని భగవంతుడిని వాడుకుంటున్నామా? అడుగున దేవుణ్ణి వాడుకున్నది మీరు కాదా? చనిపోయినాయని ఈరోజు మీరే స్పష్టంగా చెప్తున్నారు కదా. మీరు చెప్తున్నటువంటి సంఖ్య కంటే ఎక్కువ చనిపోయినాయి అన్నదే ఇప్పటికీ కూడా నా మాట. నేను అక్కడ కూడా ఎక్కడ తగ్గటం లేదు. ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ చనిపోయినాయని. చనిపోలేదని చెప్పింది కూడా మీరే కదా. నేను మొట్టమొదట నా ప్రకటన చేసిన 10వ నిమిషమే టీటీడీ ఎందుకు అది ఫేక్ అని సోషల్ మీడియాలో పెట్టింది. ఈ రోజు ఎలా ఈవో అంగీకరిస్తాడు 40 ఆవులు చనిపోయినాయని? నెలకు 15 ఆవులు చనిపోతున్నాయి అని చెప్తున్నారు ఈవో. 15 ఆవులు చొప్పున చచ్చిపోతే ఉన్నటువంటి 1700 ఆవులు మొత్తం ఎన్ని సంవత్సరాల్లో చచ్చిపోతాయండి? దీనికి కూడా సమాధానం ఇవ్వాలి ఈవో. రోజుకు 1500 లీటర్ల పాలు కొండకు వెళ్తున్నాయి శ్రీవారి నైవేద్యాలకు. అవి 500కు దిగజారిపోయినాయి. ఎందుకు దిగజారినాయి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎక్కడిచ్చినాడు ఈవో సమాధానం?
చైర్మన్ ఎక్కడిచ్చినాడు? నా మీద దాడి, వ్యక్తిగతమైన దాడి చేయడానికే మీ సమయం అంతా వాడుతున్నారు తప్ప ఎంత దుర్మార్గంగా మాట్లాడినారండి నన్ను. ఎంత దోచుకునేవాడినిలాగా, దాచుకునేవాడినిలాగా. ఆ రోజు కూడా 2006 నుంచి 2008 వరకు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మాట్లాడి నేను దిగిపోయిన తర్వాత ఆయన టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నా కూడా చేసినారు. ఆ తర్వాత నేను నేరుగా, మళ్లీ చెప్తున్న, గతంలో కూడా చెప్పిన, నేరుగా సీఎం రోషే గారిని కలిసా, నా మీద విచారణ చేయించండి అని. ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు దేవుడి దగ్గర ఉన్నటువంటి వాడు, తప్పు చేసినటువంటి వాడు నీచుడని తెలియటం ప్రపంచానికి మంచిది కాదు. అందువల్ల నా మీద ఆరోపణలు చేయండి అని ఆయన వినలా. నానాటి గవర్నర్ నరసింహన్ గారిని కలిసా, ఆయన అవసరం లేదు పోయా అన్నాడు. కోర్టుకు వెళ్ళినా కోర్టు కూడా అనుమతి ఇవ్వలే అసలు నా పిల్లని. ఆ తర్వాత నేను ఆమరణ నిరాహార దీక్ష చేశా. ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చినటువంటివే కదా. నా మీద విచారణ చేయించమని నేను నిరాహార దీక్ష చేసింది. చివరకు దైవ సమానుడైనటువంటి కుర్తాళం పీఠాధిపతి వర్యులు 10 రోజుల నా ఆమరణ నిరాహార దీక్ష తర్వాత కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యడు అని ఆయన పత్రిక ద్వారా ప్రకటించిన తర్వాతనే నేను నా నిరాహార దీక్ష విరమించినాను. ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఊరికి నా మీద ఆరోపణలు చేయటం కాదు. బిఆర్ నాయుడు గారు, మీ ప్రభుత్వానికే నా మీద ఏ విచారణ అయినా చేయించండి. నేను ఏ శిక్షకైనా నేను సిద్ధం, నేను తప్పు చేసి ఉంటే. కానీ నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చెయ్యటంలో భాగంగా అసలు సమస్యను డైవర్ట్ చేయకండి. గోమాతకు జరిగినటువంటి దారుణాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు అని నా విజ్ఞప్తి. గోవులకు ఈ రకమైనటువంటి దుస్థితి వచ్చింది గోశాలలో. ఈ గోశాలలో జరిగినటువంటి ఈ పాపానికి సమాధానాలు సరిగ్గా ఇవ్వకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చి కాంట్రడిక్టరీగా మాట్లాడి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో సుబ్బారెడ్డి గారి మీదనో నేను నాస్తికుడని, నన్ను సుబ్బారెడ్డి నాస్తికుడో క్రైస్తవుడని సుబ్బారెడ్డి మీద, అంటే మీరు చెప్పిన వాళ్లే హిందువులే అయితే ఈ రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన అందరూ కూడా అన్యమతస్థులే అని కూడా ముద్రించగలరు మీరు. వాళ్ళందరూ అన్యమతస్థులే, 40% ఓటర్లంతా కూడా. నన్ను మీరు అన్యమతస్థుడు, హిందూ మతం మీద నమ్మకమే లేదు అని చెబుతున్నారో ఆ నేనైన కరుణాకర్ రెడ్డిని